రేవంత్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. గత వారమే మెట్రో డిపిఆర్ కేంద్రానికి ఇచ్చామని, సాధ్యాసాధ్యాలపై కేంద్రం పరిశీలిస్తుందని తెలిపారు. కేంద్రం ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేస్తోందని, రేవంత్ రెడ్డి కోసమే, కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేయడం లేదని చెప్పారు. మేము రేవంత్ రెడ్డి గారి కోసమో కాంగ్రెస్ పార్టీ కోసం అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాం. ఆయన వద్దన్నా కాదన్నా, అవునన్నా లేదన్నా, కేంద్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం అంకిత భావంతో ఉన్నాము. ఈరోజే తెలంగాణ రైతుల కోసం పసుబోర్డు జాతీయ కార్యాలయం తెలంగాణ గడ్డ మీద పెడతా ఉన్నాం. అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు, అది జాతీయ రహదారులు కావచ్చు, అన్ని కార్యక్రమాలు చేపడతా ఉన్నాము. వారు మెట్రో గురించి మాట్లాడారు. మెట్రో వారు గత వారమే డిపిఆర్ పంపించారు. ఇప్పటికే మెట్రో నిర్వహణ చేస్తున్నటువంటి ఎల్ఎన్టీతో కొత్తగా ఏర్పాటు చేసేటువంటి ఎక్స్టెన్షన్ ఫేజ్ 2 ఏదైతున్నదో దానికి సంబంధించినటువంటి సంస్థతో వారు మరి ఏ రకంగా ఎంఓఏ ఉన్నది, వాళ్ళని ట్రైన్లు కొత్తగా ప్రారంభించబోతూ ఉన్నారు, ఎల్ఎన్టీ ఏ రకంగా నడపబోతూ ఉంది, ఈ యొక్క రైల్వే నెట్వర్క్ మెయింటెనెన్స్ ఎవరు చేస్తారు, వచ్చేటువంటి ఖర్చులు ఏ రకంగా షేర్ చేసుకుంటారు, ఈ విషయాలన్నిటిపైన కూడా చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఈ విషయాన్ని గత వారము రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి వచ్చినప్పుడు స్వయంగా ఇవన్నీ చెప్పడం జరిగింది. ఇవన్నీ మొత్తం సమస్యలు పరిష్కారం చేయండి అని చెప్పడం జరిగింది. ఇదేదీ లేకుండా మరి మెట్రో ఆమోదించలేదని చెప్పి కొంతమంది మంత్రులు ముఖ్యమంత్రి గారు మాట్లాడము దురదృష్టకరము. ఇది అవగాహన రాహిత్యమని నేను భావిస్తా ఉన్నాను.